ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకలాంటి నీ ఆలోచన? ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉండాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవరు అలా ప్రవర్తించడు. మాకుండవా దేవుడిపైన భక్తి, మాకుండదా హిందుత్వం పైన ప్రేమ, మాకుండవా మిగతాటివన్నీ కూడా? ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు విశ్వాసాలను గౌరవించుకోవాలి. అంతేకాని రోడ్డును ఎక్కి గొడవలు సృష్టించడం కాదు మనిషి యొక్క నైజం. ఈ పద్ధతి నన్ను అవలంబించడం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారిని ఈయన సీనియారిటీ ఏంటి, ఇతను చేస్తున్నట్టు వ్యవహారం ఏంటి, ఎందుకు ఇతను మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు.